ఏప్రిల్ 12కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఆధారంగా సైబర్ నేరాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఆధారంగా సైబర్ నేరాలలో మొదటి స్థానం నిలిచిన దేశం ఏది? రష్యా. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఆధారంగా 100 దేశాల్లో జరుగుతున్న వివిధ సైబర్ నేరాల సమాచారాన్ని క్రోడీకరించి పరిశోధకులు తాజా నివేదికను రూపొందించారు. సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్న దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉంది. ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమానియాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర కొరియా 7వ స్థానంలో ఉండగా బ్రిటన్, బ్రెజిల్ తదుపరి క్రమంలో ఉన్నాయి. సాంకేతిక సైబర్ క్రైమ్లకు రష్యా, ఉక్రెయిన్లు నిలిచాయి. భారత్ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఐర్లాండ్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సైమన్ హారిస్. ఐరిష్ పార్లమెంట్ దేశం యొక్క కొత్త మరియు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా సైమన్ హారిస్ను ఎన్నుకుంది. గతంలో భారత సంతతికి చెందిన లియో వరద్కర్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన 2016లో 29 ఏళ్ల వయసులో ఆరోగ్య మంత్రిగా మరియు 2020లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా నియమితులయ్యారు. సైమన్ హారిస్ దేశంలోని అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. ఐస్లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఐస్లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? బజార్ని బెన్కిస్టాన్. ఐస్లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా ఆ దేశ విదేశాంగ మంత్రి బర్నీ బెనడిక్సన్ ఎంపికయ్యారు. గతంలో కత్రిన్ జాకోబ్సన్ డొట్టెర్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేశారు. ఐస్లాండ్ ఉత్తర అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రం మధ్య ఉన్న ఒక నార్డిక్ ద్వీప దేశం. ఐస్లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? బర్నీ బెనడిక్సన్. ఏ మిషన్ కోసం ఇస్రో బృందానికి ప్రతిష్టాత్మక డానియల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డు లభించింది? ఏ మిషన్ కోసం ఇస్రో బృందానికి ప్రతిష్టాత్మక డానియల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డు లభించింది? చంద్రయాన్-3 మిషన్. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 మిషన్ బృందానికి ఇటీవల ప్రతిష్టాత్మక అంతరిక్ష శాస్త్రవేత్త డానియల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డు 2024 ప్రకటించారు. డానియల్ గౌరవార్థం నాసా ఈ అవార్డుకు పేరు పెట్టింది. అపోలో 13 మిషన్లో ప్రయాణించిన జాక్ స్విగట్ జూనియర్ పేరు మీద ఈ అవార్డును పెట్టారు. ఎయిర్ ఇండియా ఇటీవల తన గ్లోబల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు అధిపతిగా ఎవరిని నియమించింది? జయరాజ్ షణ్ముగం. ఎయిర్ ఇండియా ఇటీవల తన గ్లోబల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు కొత్త హెడ్గా జయరాజ్ షణ్ముగంను నియమించింది. షణ్ముగం తన కొత్త పాత్రను ఏప్రిల్ 15, 2024న ప్రారంభిస్తారు. ఆయన చీఫ్ ఆపరేటింగ్ మరియు ఆఫీసర్ క్లాస్ గోయర్స్కి రిపోర్టర్గా ఉంటారు. పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో బంగారు పతక విజేతలకు వరల్డ్ అథ్లెటిక్స్ ఎన్ని $లను ప్రదానం చేస్తుంది? పారిస్ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో బంగారు పతక విజేతలకు వరల్డ్ అథ్లెటిక్స్ ఎన్ని $లను ప్రదానం చేస్తుంది? $50,000. పారిస్ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో బంగారు పతక విజేతలకు వరల్డ్ అథ్లెటిక్స్ $50,000 బహుమతిగా అందజేస్తుంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఒలింపిక్ క్రీడల ఈవెంట్కు ప్రైజ్ మనీ ప్రకటించడం ఇదే తొలిసారి. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నిర్వహించిన హోమియోపతి సింపోజియం ఎక్కడ ప్రారంభించబడింది? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నిర్వహించిన హోమియోపతి సింపోజియం ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో 2 రోజుల హోమియోపతి సింపోజియంను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆమె హోమియోపతి యొక్క ప్రపంచ స్వీకరణ మరియు వైద్య వ్యవస్థ యొక్క అంగీకారాన్ని అభివృద్ధి చేయడంలో పరిశోధన మరియు నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నిర్వహించిన హోమియోపతి సింపోజియం ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. మాస్కోలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాద వ్యతిరేకతను పెంచడానికి భారతదేశం ఏ దేశంతో సమావేశమైంది? మాస్కోలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాద వ్యతిరేకతను పెంచడానికి భారతదేశం ఏ దేశంతో సమావేశమైనది? కజకిస్తాన్. మాస్కో దాడుల తర్వాత ప్రాంతీయ బెదిరింపులు మరియు సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వ్యూహాలపై దృష్టి సారించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కజకిస్తాన్తో
భారతదేశం సహకరించింది. గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ మిషన్ యొక్క కొత్త ఎడిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ మిషన్ యొక్క కొత్త ఎడిషన్ను ఏ సంస్థ ప్రారంభించబోతుంది? ఎన్టీపీసీ. భారతదేశంలోని అతిపెద్ద పవర్ కంపెనీ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు యువతలో అభివృద్ధికి అవకాశాలను అందించడానికి బేటీ బచావో బేటీ పడావో ప్రచారానికి అనుగుణంగా తన గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ మిషన్ GEM యొక్క కొత్త వెర్షన్ను ఆవిష్కరిస్తుంది. WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం హెపటైటిస్ B మరియు C కేసులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది? WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం హెపటైటిస్ B మరియు C కేసులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది? 2వ స్థానం. WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం 3.5 కోట్ల ఇన్ఫెక్షన్లతో హెపటైటిస్ B మరియు C కేసులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్ హెపటైటిస్ ద్వారా ఎదురయ్యే ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లను మరియు ప్రజారోగ్య జోక్యాలను అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.